అవార్డు అవార్డు వచ్చిన కారణంగా కార్తీక్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అలా సత్యరాజ్ ఆ రెస్టారెంట్‌కి అవార్డు వచ్చిన కారణంగా కార్తీక్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం రెస్టారెంట్ ఆఫ్ ఇయర్ అవార్డు సత్యరాజ్ రెస్టారెంట్ గెలుచుకుంది అనేతో అంటూ ఉంటాడు. ఇక కార్తీక్, దీప వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. కార్తీక్ అలా చెప్పేసరికి అలా వింటూ ఉంటారు. జ్యోత్స్న అయితే అలా కార్తీక్ ఏం చెప్తాడు అని అయితే అలా చూస్తూ ఉంటుంది. కానీ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకోవాల్సింది నేను కాదు, ఇంకొకరు ఉన్నారు అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇంకెవరు ఉన్నారు అని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అది మిస్ జ్యోత్స్న అని అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక ఏంటి ఎలా అంటున్నారు అనేది అనుకుంటూ ఉంటారు. ఇక కాంచన, స్వప్న వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే ఉన్న శివనారాయణ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక ఈ ఇయర్ రెస్టారెంట్ ఆఫ్ ది అవార్డు జ్యోత్స్నే సొంతం చేసుకుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అంటూ అలా చూస్తూ ఉంటుంది. ఇక దీప అయితే జ్యోత్స్న వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సత్యరాజ్ రెస్టారెంట్ బాధ్యతలు మొత్తం జ్యోత్స్నే సొంతం చేసుకుంది కాబట్టి, తనే చూసుకుంటుంది కాబట్టి తనకే ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అందరూ అలా చూసే, ఇప్పుడు మీకు ఏం చెప్పక్కర్లేదు కదా, వివరించక్కర్లేదు కదా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇక కాంచన వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. దీప అయితే కోపంతో రగిలిపోతూ, అసలు ఏం చేసావు జ్యోత్స్న, కార్తీక్ బాబు ఎందుకు మాట మార్చాడు అనేత అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్నని దీప చాలా సీరియస్‌గా అడిగేసరికి, "ఇదేం చూసావు దీప, కొద్ది రోజులు పోయాక బావని ఇప్పుడు నేను మాట ఒకటే మార్చాను. తను మాట మార్చుకొని అవార్డు నాకు ఇచ్చేలా చేశాను. కొద్ది రోజులు పోయాక నీ స్థానాన్ని కూడా మార్చేస్తాను. గుర్తుపెట్టుకో" అనేది జ్యోత్స్నకి చెప్తూ ఉంటుంది. దీపకి చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అదంతా విని షాక్ అవుతూ ఉంటారు. ఆ మాటలకి దీప అయితే చాలా సీరియస్‌గా చూస్తూ ఉంటుంది జ్యోత్స్న వైపు.